అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ మంత్రపు కంచి. ఒకప్పుడు మలయాళ దేశంలో మామూలు మనుషులు కూడా మంత్ర విద్యలు నేర్చేవారు. అయితే వాళ్ళు బ్రతుకు తెరువుకు వేరువేరు వృత్తులు చేసుకునేవారు. ఒక తంబిరాన్ వద్ద ఒక బండి తోలేవాడు ఉండేవాడు. తంబిరాన్ బండి మీద ఎక్కి ఎక్కడికైనా పోవాల్సి వచ్చినప్పుడు బండిని తోలడం తప్ప వాడికి ఇంకేమీ పని లేదు. తంబిరాన్ గారి బండిని లాగడానికి 30 గుర్రాలు ప్రత్యేకంగా ఉండేవి. వాటిని సంరక్షించడానికి వేరే మనుషులుండేవారు. ఒకనాడు తంబిరాన్ బండిలో ఎక్కడికో పోతూ ఉండగా ఒక చోటికి వచ్చేసరికి గుర్రాలు చటుక్కున ఆగిపోయాయి. బండివాడు ఎంత అదిలించినా అవి ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదు. బండివాడు తల ఎత్తి చూసేసరికి ఒక ఇంటి కప్పు మీద ఒక మనిషి కప్పు వేస్తూ కనిపించాడు. బండివాడు ఆ మనిషిని కేకపెట్టి, అన్నా, మమ్మల్ని మా దారిన వెళ్ళని అన్నాడు. ఆ మనిషి కప్పు మీద నుంచి కిందకి చూసి, నాతోనేనా మాట్లాడుతున్నావు? నా మానాన నేను పని చేసుకుంటున్నాను. నిన్ను అడ్డానా? నిక్షేపంగా నీ దారిన వెళ్ళు అన్నాడు. బండివాడు మారు మాట్లాడక తన కంచి పైకి తీసి దానిని 3 సార్లు ఊది బండి గుర్రాలను గట్టిగా కొట్టాడు. మరుక్షణమే ఇంటి కప్పు మీద ఉన్న మనిషి కెవ్వున అరిచి కిందపడి గిలగిలా తన్నుకోసాగాడు. ఇదంతా కల్లారా చూసిన తంబిరాన్ తన బండివాడికి చేతబడి తెలుసునని గ్రహించి వాణ్ణి క్షణం కూడా ఉంచుకోవడం ఇష్టం లేక 1 ఏడాది జీతం అదనంగా ఇచ్చి, ఇక నువ్వు నాకు బండి తోలనవసరం లేదు అని చెప్పి పంపించేశాడు. బండివాణ్ణి పంపేశాక తంబిరాన్ గారి గుర్రాలు చిత్రంగా ప్రవర్తించసాగాయి. అవి కాసావాళ్లను దగ్గరికి రానిచ్చేవి కావు. వాళ్ళు గడ్డి గాని బొక్కెనతో నీరు గాని తీసుకుని దగ్గరికి వస్తే అవి వెనక కాళ్ళ మీద లేచి నిలబడి గట్టిగా సకిలించి ముందు కాళ్లతో భయంకరంగా తన్నవచ్చేవి. ఇలా చేసి అవి 3 రోజుల పాటు మేత గాని నీరు గాని ముట్టలేదు. తంబిరాన్ ఇదంతా బండివాడి పని అయి ఉంటుందనుకుని వాణ్ణి పిలుచుకురమ్మని మనిషిని పంపాడు. ఆ మనిషి వెళ్ళి, నిన్ను యజమానిగారు వెంటనే రమ్మంటున్నారు అన్నాడు. ఆయన నాకిప్పుడు యజమాని కాడు, నేనింట్లో లేనని చెప్పు అని బండివాడు ఆ మనిషిని పంపేశాడు. మధ్యాహ్నం దాటై మరొక మనిషి వచ్చి, యజమానిగారు రమ్మంటున్నారు అన్నాడు. యజమానిగారి గొంతు నన్ను పొమ్మనడం చెవులబడింది గాని రమ్మనడం నా చెవులబడలేదే అన్నాడు బండివాడు. చేసేది లేక తంబిరాన్ సాయంకాలం తానే స్వయంగా వెళ్ళి బండివాణ్ణి వెంటబెట్టుకుని వచ్చాడు. వాడు వచ్చేసరికి గుర్రాల సాల నానా బీభత్సంగానూ ఉన్నది. బండివాడు తన పాత కంచి గోడ నుంచి తీసి గుర్రాల దగ్గరికి వచ్చి, మీకేం పొయ్యే కాలం అంటూ దాన్ని గాలిలో చెల్లుమనిపించి కాసావాళ్లతో, గడ్డి తెచ్చి వేయండి, ఎట్లా తినవో చూస్తాను అన్నాడు. గుర్రాలకు దయ్యం వదిలినట్టయింది. అవి ఏమీ ఎరగనట్టు మేత తిని నీళ్లు తాగాయి. తంబిరాన్ బండివాడి జీతం పెంచి ముసలివాడైన దాకా వాణ్ణి తన నౌకరీలోనే ఉంచుకున్నాడు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.